శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజైతే ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ తోటి మీ ముందుకైతే వచ్చాను. ఈ స్విచ్ వర్డ్ దేనికోసము అంటే కనుక అత్యవసరముగా డబ్బులు కావాలి, ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా కావాలి అనుకున్న వాళ్ళకైనా ఈ స్విచ్ వర్డ్ అనేది చక్కగా పనిచేస్తుంది. ఆ స్విచ్ వర్డ్ని మీరు ఎన్నిసార్లు రాయాలి, ఎలా రాయాలి అనేటువంటి విషయాల గురించి ఖచ్చితంగా వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, హైప్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలామంది అనుకోని పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళే వరకు కూడా అంత ధనం అనేది వాళ్ళకి అవసరం అవుతుంది అని ఊహించకుండా కూడా ఉంటారు. అంటే ఏదో ఒక చిన్న పని అయిపోతుందిలే అని అనుకొని వెళుతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వారికి మించిన ధనం అనేది అవసరం అవుతుంది. లేదంటే కొంతమందికి ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండటం వలన వారికి రావాల్సినటువంటి ధనం అంటే వేరొకరికి బదులుగా ఇచ్చి ఉన్నా కానీ, అప్పుగా ఇచ్చి ఉన్నా కానీ, ఇట్లా వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి ధనం కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది కాకుండా ఇంకా మీకు ఇప్పటికిప్పుడు ధనం అత్యవసరంగా అయిపోయి ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆదుకుంటారు అనుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు ఈ స్విచ్ వర్డ్ని కనుక రాశారు అంటే అద్భుతమైనటువంటి ఫలితం మీకు కనపడుతుంది. మీకు కావలసినటువంటి ధనం, మీరు కోరుకున్నంత ధనం మీ చేతికి వచ్చి తీరుతుంది. అవకాశం ఉన్నంత వరకు కూడా రాయండి, కుదరని పక్షంలో చాట్ చేయండి, సరిపోతుంది. దీనికల్లా చేయవలసినది ముఖ్యమైనటువంటి పని ఒకటే. ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు రాయటం వలన ఆ అమ్మ అనుగ్రహంతో మీకు ధనం అనేది రాబోతుంది అనేటువంటి ఒక పూర్తి నమ్మకం. ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క స్విచ్ వర్డ్ని చాట్ చేస్తూ ఉంటారో, రాస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఇంకా మాకు ఒక 3-4 రోజుల్లో డబ్బు అవసరంగా ఉంది, ఈలోపు సర్దుబాటు అవుతుందా లేదా అనుకునే వాళ్ళు కంటిన్యూస్గా ఒక 3 డేస్, 5 డేస్, 9 డేస్ ఇలా రాసుకోవచ్చు అన్నమాట. అలా రాయాలి అనుకున్న వాళ్ళైనా సరే ఒక చక్కగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండేటువంటి, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్, గొడవలు ఏమీ వినపడకుండా ఒక ప్రశాంతమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోండి. అలా కూర్చున్న తర్వాత ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకోండి. అవకాశం ఉంటే గ్రీన్ కలర్ పెన్ను తీసుకోండి, కుదరని పక్షంలో బ్లూ కలర్ పెన్ అయినా పర్వాలేదన్నమాట. దీనికి బ్లాక్ లాంటి యూస్ చేయకుండా ఉంటే మంచిది. ఇంకా మీ మనసులో మీకు కావలసిన ధనం ఎంతైతే కావాలో ఆ తల్లికి, యూనివర్స్కి చెప్పుకోండి. ముందుగా యూనివర్స్కి కృతజ్ఞతలు తెలియచేయండి. మేము కోరినంత ధనాన్ని మాకు ఇస్తున్నందుకు ఈ అనంత కోటి విశ్వానికి కృతజ్ఞతలు అని ఇలా చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా చెప్పుకున్న తరువాత మీకు ఎంత ధనం కావాలి అనేది కూడా మీ మైండ్లో ఒక కరెక్ట్ నెంబర్ అనేది ఇమాజిన్ చేసుకోండి. ఆ ధనం అనేది మీ చేతికి వచ్చినట్లుగా ఇమాజిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు 28 సార్లు ఖచ్చితంగా రాయండి. అవి కూడా మీకు నేను క్యాపిటల్ లెటర్స్తో ఇచ్చానండి, అలాగే రాయండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిని పూర్తిగా వినాలి. అంటే అది ఎలా చేయాలి, ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీరు గమనించాలన్నమాట. ఈ విధంగా 28 సార్లు రాయండి. ఇలా చేయటం వలన మీరు కోరుకున్నటువంటి ధనం అనేది అకస్మాత్తుగా మీకు వచ్చి చేరుతుంది. మీరు ఊహించని విధముగా మీరు కోరుకున్న ధనం అనేది మీ చేతిలోనికి వస్తుందన్నమాట. ఇది ఎక్కడ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎలాంటి నియమాలు, నిబంధనలు కానీ ఏమీ తెలియచేయటం లేదు. మనం ఎక్కువగా అమ్మవారి మంత్రాలు చెప్పుకున్నప్పుడు చిన్న చిన్న నియమాలు అనేది పాటిస్తూ ఉంటాము. ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ కాబట్టి దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ చేయటానికి ప్రయత్నం చేయండి. ఆ సమయాలనేవి మన మైండ్ని ఫ్రెష్నెస్ ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి
మీకు ఈ విధంగా తెలియచేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా లేదు మేము ఎక్కడో బయట ఉన్నాము, ఈ సమయానికి మాకు ఈ ఇబ్బంది వచ్చింది అనుకున్నవారు అక్కడే అప్పుడే రాసుకోవచ్చు అన్నమాట. లేదంటే నోటితో పదే 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 ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు పలుకుతూ కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా సరే మీరు ఎక్కువగా పూర్తి నమ్మకంతో ఈ యూనివర్స్ మీ యొక్క సమస్యని తీరుస్తుంది, అనంత కోటి విశ్వం అనేది మీ యొక్క సమస్యని తీరుస్తుంది అని ఒక మేనిఫెస్టేషన్ని చేసుకుంటూ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయవలసి ఉంటుంది. అయితే ఆ స్విచ్ బోర్డ్ని మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ముందుగా మన వారాహి అమ్మవారికి నర్పవి అనే మంత్రాన్ని కూడా ఒక 9 సార్లు చార్ట్ చేయండి. ఇంకా నర్పవి అనే పదం మన నోటి వెంట వచ్చిన తరువాత మన జీవితంలో ఈ పని జరగలేదు అనేటువంటి మాట కూడా రాదనమాట. ఆ తల్లి అనుగ్రహం మనకి పొందినట్లే. అంతటి శక్తివంతమైనటువంటిది ఆ నర్పవి అనే అమ్మవారి యొక్క అద్భుత మంత్రము. ఇప్పుడు స్విచ్ బోర్డ్ని చూడండి. రష్ ఆన్ కౌంట్ నౌ డన్, రష్ ఆన్ కౌంట్ నౌ డన్, రష్ ఆన్ కౌంట్ నౌ డన్. చూశారు కదండి, అద్భుతమైనటువంటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీ జాతకంలో ఏదైనా దోషములు ఉన్నా కానీ, సంతానం లేక వివాహం కాక ఎదురు చూస్తూ ఉన్నా, ఇక్కడ నిత్యం వారాహి అమ్మవారి పూజలు చేస్తూ అమ్మవారి ధ్యానం చేస్తూ ఉండే వారాహి ఉపాసకుల యొక్క నెంబర్ అనేది మన కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను. ఒక్కసారి కాల్ చేశారంటే కనుక మీకు మీ చేయి ముఖము చూడకుండా ఫోన్ కాల్ ద్వారా 100% జ్యోతిష్యాన్ని తెలియచేస్తారు.